హాయ్ ఫ్రెండ్స్, ఒక సైన్యానికి బలం కేవలం అనుభవజ్ఞులైన వృద్ధులే కాదు, ఉరకలేసే ఉత్సాహం ఉన్న యువ వీరులు కూడా. పాండవ సైన్యంలో అర్జునుడిని మించిన పరాక్రమం గల అభిమన్యుడు, ద్రౌపది కుమారుల పేర్లు వినగానే దుర్యోధనుడికి చెమటలు పట్టాయి. ఆ అజేయమైన యువ యోధుల గురించి ఈ శ్లోకంలో తెలుసుకుందాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, పరాక్రమవంతుడైన యుయుధాన్యుడు, బలవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడైన అభిమన్యుడు మరియు ద్రౌపది యొక్క 5 కుమారులు, వీరందరూ నిశ్చయముగా మహారథులే. అభిమన్యుడు అర్జునుడు మరియు సుభద్రల కుమారుడు, పద్మ వ్యూహాన్ని ఛేదించగల అసాధారణ యోధుడు. ఇతని పేరు వింటేనే కౌరవ సైన్యంలో భయం మొదలయ్యేది. యుయుధాన్యుడు మరియు ఉత్తమౌజుడు వీరు పాంచాల దేశపు రాజకుమారులు. యుద్ధంలో అర్జునుడి రథానికి 2 చక్రాల వైపు రక్షణగా నిలిచే అత్యంత నమ్మకమైన వీరులు. ద్రౌపదికి 5 పాండవుల ద్వారా జన్మించిన 5 కుమారులు, ప్రతివింధ్యం, శృతసోమ, శృతకీర్తి, శతానిక, శృతసేన. వీరు కూడా యుద్ధ తంత్రంలో ఆరితేరినవారు. ఈ శ్లోకంలో ఉన్న వారందరూ మహారథులు, అంటే ఒక్కొక్కరు వేలాది మందితో సమానంగా పోరాడగల సామర్థ్యం ఉన్నవారు. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వయస్సుతో సంబంధం లేకుండా సరైన శిక్షణ మరియు లక్ష్యం ఉంటే ఎవరైనా మహారథులు కావచ్చు. పాండవుల పక్షాన ఉన్న ఈ యువ వీరులు ధర్మం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి సిద్ధపడ్డారు. మన జీవితంలో కూడా మనకు వచ్చే కొత్త ఆలోచనలు, ఉత్సాహమే మనల్ని విజయానికి దగ్గర చేస్తాయి. వారసత్వం కంటే మీ స్వయం పరాక్రమమే మిమ్మల్ని చరిత్రలో నిలబెడుతుంది. శత్రువుల బలాన్ని లెక్కగట్టిన దుర్యోధనుడు మరి తన సొంత సైన్యంలోని వీరుల గురించి ఏమన్నాడు? కౌరవ పక్షంలో ఉన్న భీష్మ ద్రోణుల గురించి తర్వాతి శ్లోకంలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.